Hi everyone, welcome back to my YouTube channel Sweta's Kitchen. If you like my videos, please like, share and subscribe to my channel. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ క్యారెట్ కేక్. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక వెడల్పు గిన్నె తీసుకోవాలి. దాంట్లో 2 eggs వేసుకున్నాను. నేను గ్లాసు కొలతతో చేస్తున్నాను. ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అంతా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది. ఎగ్ని బాగా బీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ అదే గ్లాస్తో బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే ఎగ్స్ తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. నేను వేసింది పౌడర్ షుగర్ కాదు, నార్మల్ షుగరే. తొందరగానే మెల్ట్ అయిపోతుంది. షుగర్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే గ్లాస్తో ఫుల్ గ్లాస్ కాకుండా కొంచెం తక్కువతో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్కి బదులుగా మనం బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. వన్ థర్డ్ గ్లాస్ వేసుకున్నాను ఆయిల్. ఇప్పుడు దీన్ని కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్తో. గోధుమ పిండి ఉండలు లేకుండా జల్లించుకొని వేసుకోవాలి. దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయింది. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను, 4-5 చుక్కలు. వెనీలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకోవాలి.
కలుపుకున్నాక నేను ఏ గ్లాస్తో అయితే గోధుమ పిండి తీసుకున్నానో దాంతో 1.5 గ్లాసు క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ వేసుకుని కలుపుకుంటున్నాను. తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకున్నాను. ఈలోగా నేను కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకున్నాను. అడుగును కొంచెం గళ్ళుప్పు వేసుకొని ఇప్పుడు కేక్ మౌల్డ్ని తీసుకొని ఈ కలుపుకొని ఉంచుకున్న కేక్ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక కొన్ని మెలన్ సీడ్స్ అవి చల్లుకుంటున్నాను. ఉంటే వేసుకోండి. టూటీ ఫ్రూటీ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ మౌల్డ్ తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టుకొని ఒక పావు గంట లో ఫ్లేమ్లో విజిల్ పెట్టకుండా కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి టూత్పిక్తో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే యమ్మీ క్యారెట్ కేక్ రెడీ. ఒక పావు గంట అలా ఉంచేసి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. చాలా సాఫ్ట్గా వచ్చింది. అసలు క్యారెట్ వేసినట్టు కూడా తెలియట్లేదు. యమ్మీ క్యారెట్ కేక్ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.